రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో గ్యాస్ కొరత లేదని తెలంగాణ భారతీయ జనతా పార్టీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కొంతమంది కావాలనే కొరతను సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను గందరగోళానికి గురి చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని మండిపడ్డారు రామచంద్రరావు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే గ్యాస్ కొరత ఎందుకు ఉందని ప్రశ్నించారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్లో ఆయిల్ సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా మోదీ సర్కార్ చర్యలు తీసుకుందని చెప్పారు. సామాన్యులకు ఇబ్బంది రాకుండా మోదీ ప్రభుత్వం రక్షణ కవచంలా నిలుస్తోందని రామచంద్రరావు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం జరిగింది. రామచంద్రరావు సమక్షంలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. ప్రచారం గ్యాస్ సిలిండర్ మీద చేస్తా ఉన్నారో ఒక్కసారి దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్యాస్ ఈరోజు మన దేశంలో ప్రతిరోజు 55 లక్షలు గ్యాస్ తీసుకుంటారు జనం మొత్తం దేశంలో. కానీ బాధ్యత రహితమైనటువంటి ఒక వ్యాఖ్యాన ద్వారా ఈరోజు దాదాపు 76 లక్షలు ప్రతిరోజు ఈరోజు గ్యాస్ దగ్గర డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ ఎందుకు? గ్యాస్ కొరత లేదు అని ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఎందుకు గ్యాస్ ఒక ఏజెన్సీల ముందు ప్రజల నుంచోని గ్యాస్ కోసం ఎదురు పడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. కాంగ్రెస్ కావాలనే ఈ యొక్క కృత్రిమ ఒక గ్యాస్ షార్టేజ్ని తీసుకువచ్చి కేవలం కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలోనే ఈ యొక్క సమస్య వస్తున్నది. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ లీడర్ చంద్రపూర్లో ఉన్నాడు ఒక ఆయన. వేలాది ఒక గ్యాస్ సిలిండర్ అతను దాచుకుంటే గోడ నుంచి బయట తీసింది పోలీసులు.